అండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాం గేలేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది నిజమేంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి, ఏం బెదిరిస్తుందండి? నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే దాదాపు 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం అండి. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అంటే ఏం చెప్తుంది? ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా, నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 ఏళ్ల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజధాని గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. నిజంగా ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి రిలేషన్లో. తర్వాత మస్తాన్ సాయి రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను భయపడి మమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా వచ్చేవాడిని కదా. లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? 2-3 ఇళ్ళు అంత ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడండి? సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు. ఓకే.
రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణల మీద మొత్తం మొదట ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి, అదే మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్లో కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. చెప్పండి. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి, ఒక 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ ఎందుకంటే మీరు అన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్లో ఉన్న తర్వాత ఒక రిలేషన్స్లో ఉన్నామండి. కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని అది ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. నేను ఇప్పుడు సార్ మీతో రిలేషన్లో చాలా కారణాలు ఉన్నాయండి. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది. చూడండి సార్, నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు, ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా అవాయిడెడ్ ఎట్. అంటే ఇప్పుడు ఏమండి, మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు లావణ్యతో ఫోన్లో మాట్లాడింది? ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసింది, అందరికీ ఫోన్ చేసి బెదిరించింది.